కాదేది కబ్జాకు అనర్హమంటారు. అధికారుల అండదండలు ఉంటే ఎంతటి స్థలాన్నైనా కబ్జా చేయడం సులభమవుతుందంటారు. ఆంధ్రప్రదేశ్ వాణిజ్య రాజధాని కావడంతో విశాఖ పరిసరాల్లో భూములకు విలువ అమాంతం పెరిగిపోతోంది. దానితో చెరువులు, కుంటలు కూడా కబ్జాకు గురవుతున్నాయి. అధికారులు, రాజకీయ నాయకులు, దళారులు కుమ్మక్కై చెరువులు మింగేస్తున్నారు. ఒకప్పుడు 35 ఎకరాల చెరువు ఇప్పుడు 15 ఎకరాలకు తగ్గిపోయింది. అధికారం మారినప్పుడల్లా కొంతమేర ఆక్రమణలు తప్పడం లేదని స్థానికులు వాపోతున్నారు. విశాఖలో అసలేం జరుగుతోంది? విశాఖ జిల్లా పెందుర్తిలోని చిన్నముషిడివాడ ప్రాంతం నగర శివార్లలో ఆహ్లాదంగా ఉండే ఈ ప్రాంతం క్రమంగా సిటీలో భాగమవుతూ వచ్చింది. అక్కడున్న ప్రభుత్వ భూములు చాలా వరకు ఆక్రమణలకు గురయ్యాయి. ఈ క్రమంలో చిన్నముషిడివాడలోని సర్వే నంబర్ 163లో ఉన్న రాజు చెరువు కూడా ఆక్రమణల జాబితాలో చేరింది. రాజా చెరువు సుజాతానగర్ ప్రాంతంలో ఉంది. ఒకప్పుడు కురిసిన వర్షాలకు వర్షపు నీరు చెరువులోకి వచ్చి చేరేది. దిగువన ఉన్న పొలాలకు ఇక్కడ నుండి నీరు వెళ్లేది. సుమారుగా 35 ఎకరాలలో ఈ చెరువు విస్తరించి ఉండేది. సుజాతానగర్ పరిసర ప్రాంతాల ప్రజలకు ఇది ఎంతో ఆహ్లాదాన్ని ఇచ్చేది. గత కొన్ని సంవత్సరాలుగా కబ్జా రాయుళ్ల కన్ను ఈ చెరువుపై పడింది. అధికారం మారినప్పుడల్లా ఒక్కో రాజకీయ పార్టీకి చెందిన అనుచరులు చెరువును కప్పేసి పాకలు వేస్తున్నారు. కొన్నాళ్లకు వాటిని శాశ్వత నివాసాలుగా మార్చేస్తున్నారు. దీనిపైన అధికారులకు ఫిర్యాదు చేస్తే ఒకసారొచ్చి హడావుడి చేసి వెళ్లిపోతున్నారు. తరువాత యథావిధిగా ఆక్రమణలు జరుగుతున్నాయి. వీటిని దళారులు లక్షల రూపాయలకు అమ్ముకుంటున్నారు. 2017 నుంచి ప్రభుత్వాలు, అధికారులు, ప్రజాప్రతినిధులు మారుతున్నా రాజు చెరువు తలరాత మాత్రం మారడం లేదని జనం వాపోతున్నారు. టీఎంసీ 97వ వార్డులో ఇక్కడ వెనకాతల చెరువు ఉంది. మేము వచ్చినప్పుడు చెరువు చాలా బాగుండేది. అక్కడ అనేక పక్షులు వస్తూ ఉండేవి. మాకు వాటర్ కూడా వాటర్ ప్రాబ్లం లేకుండా ఉంది ఆ చెరువు. ఇప్పుడేమో చెరువు కబ్జాకు పాలవుతుంది. దాని మీద కొంచెం కాలువ నీరు కూడా అక్కడి నుంచి వచ్చిన కాలువ నీరు కూడా ఈ చెరువులోకి వెళ్ళిపోతుంది. దానివల్ల మాకు కొంచెం దోమలు అవి అలాంటివి కొంచెం ఎక్కువ వస్తున్నాయి. దానివల్ల కొంచెం చెరువును కాస్త క్లియర్ చేసి చెరువును కాపాడవలసిందిగా మా అందరి విజ్ఞప్తి. 35 ఎకరాలు ఉన్న రాజు చెరువు కాస్త 15 ఎకరాలకు వచ్చింది. చుట్టుపక్కల ప్రజలు, క్రాంతినగర్ వాసులు చెరువును కాపాడాలని అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఆక్రమణదారులపై చర్యలు తీసుకొని చెరువును కాపాడలేకపోతున్నారు. 10 సంవత్సరాల క్రితం వరకు ఎంతో ఆహ్లాదకరంగా ఉండే చెరువులో అనేక పక్షులు వస్తూ ఉండేవి. చేపలు పట్టుకునే అవకాశం ఉండేది. అలాంటిది ఈ రోజు ఆక్రమణదారులు డ్రైనేజీలు చెరువుకు మళ్లించడంతో నీరు మొత్తం కలుషితమై దుర్వాసన వస్తుందని కాలనీ వాసులు ఆవేదన చెందుతున్నారు. దీంతో ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు కూడా అడుగంటిపోయే ప్రమాదం ఉందని జనం వాపోతున్నారు. బాగుండేది, రకరకాల పక్షులు వచ్చేవి, వాటర్ బాగుండేది. ఇప్పుడు కాలువ లేపడని చుట్టుపక్కల వాడి వాటర్ అంతా అక్కడికే వచ్చి చెరువు పాడైపోయింది. కబ్జా కూడా అయిపోతుంది. చెరువు క్లీన్ చేసి శుభ్రంగా దాన్ని ఉంచమని మా విజ్ఞప్తి. పార్క్ పెడుతున్నారు, బాగానే ఉంది, కానీ పక్కన ఉన్న చెరువు కూడా బాగుంటాయి కదా, అక్కడ పరిసరాలు చుట్టూ బాగుంటాయి. ఆ చుట్టూ వాక్ చేసేటట్టు చెరువు చుట్టూను తయారు చేస్తే బాగుంటది. చెరువును కాపాడితే బాగుంటదండి. మాకు వాటర్ కూడా ప్రాబ్లం భవిష్యత్తులో ఉండదు. వాకింగ్ ట్రాక్ ఒకటి కబ్జాకి అయితే ఖచ్చితంగా గురయ్యింది. 20 ఎకరాలు మొత్తం 30 ఎకరాలు ఉండేదండి. దుర్వాసన వచ్చి చాలా బీభత్సంగా ఉన్నది. చాలా ఇబ్బంది పడుతున్నాము. రాత్రి టైం అయితే 7 దాటిన తర్వాత పరమ చెత్తగా వస్తున్నారు. ఇష్టం వచ్చినట్టుగా అంటే మాట్లాడుతున్నారు. లేడీస్ తిరగాలన్నా సరే చాలా ఇబ్బందికరంగా మాకు ఉన్నది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఆక్రమణదారులు తొలుత పేదలతో ఇక్కడ పాకలు వేయిస్తారు. తరువాత వాటిని అమ్మకానికి పెట్టి లక్షల్లో లాభాలు గడిస్తున్నారు. ఇలా తగ్గి ఇప్పుడు ఏకంగా అన్నెకరాలు కుచించుకుపోయాయంటే ఎంతలా ఆక్రమణలు జరిగాయో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడున్న అధికారులు, రాజకీయ దళారులు కుమ్మక్కు కావడంతో వారి పని సులువవుతోంది. అమృత్ పథకంలో భాగంగా 2023లో రాజు చెరువు అభివృద్ధికి 3,30,00,000 రూపాయలు మంజూరైంది. ఆ నిధులతో ఆక్రమణల తొలగింపు, చెరువు గట్టును పటిష్టం చేయడం లాంటి పనులను కొంతమేర చేపట్టారు.
తర్వాతి కాలంలో నిధులు ఏమయ్యాయి, పనులు ఎందుకు ఆగిపోయాయో ఎవ్వరికీ తెలీదు. నీళ్ళకి అవుట్లెట్ లేకపోవడం వల్ల కాలనీ అంతా సబ్మర్జ్ అయిపోతున్నది అనమాట. కాలనీ లోపలికి నీళ్ళు వచ్చేస్తున్నాయి, ఇళ్ల లోపలికి, అపార్ట్మెంట్స్ లోపలికి నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఇంకా దీనికి అవుట్లెట్ లేదు. రెండోది, ఈ పాకలు లేవడం వల్ల వాళ్ళకి టాయిలెట్ లేకపోవడం వల్ల గవర్నమెంట్ సీరియస్గా ట్రై చేస్తుంది ఓపెన్ డెఫికేషన్ అనేది ఉండకూడదని. తెల్లారితే దొడ్లికి ప్రతివాడు కూర్చుంటాడు ఇక్కడ. అది నానా అసహ్యం. మేమైతే అపార్ట్మెంట్ వాళ్ళు తలుపులు ఎప్పుడు ఇటు దూకి చూడలేము. అది పరిస్థితి మాది. దిస్ ఇస్ వెరీ సాడ్ న్యూస్ అనమాట. అది వీటికి ఎలాగైనా అరెస్ట్ చేస్తారని, వాకింగ్ డ్రైవ్ పెందుకు మాదిరిగా ఇక్కడ చేయిస్తారని మా విజ్ఞప్తి. ఏ చెరువులోని గత వైజాగ్లో జీవీఎంసీకి సంబంధించి 3 ప్రాంతాలు సెలెక్ట్ చేయడం జరిగింది. ఒకటి మన శైలానగర్ దగ్గర ఉన్నది, ఇదొకటి, ఇంకొకటి ఎండాడ దగ్గర. ఇదే ప్రధానమంత్రి స్కీమ్లోని ఈ పనులను స్టార్ట్ చేయడం జరిగింది. ఇదే ఆ పనిలోనే 2 కోట్లు ఖర్చు పెట్టడం కూడా జరిగింది. ఆ పనులు చేస్తున్న క్రమంలోనే ఏదైతే లెవెలింగ్ చేసి ట్రాక్ వేస్తున్నారో ఆ టైంలో మనకి సుజాత నగర్ వైపు నుంచి వచ్చి ఎంక్రోచ్మెంట్ అన్నది బాగా చేసి ఇల్లులు వేయడం అనేది జరిగింది. దాని తర్వాత ఆ పనులు కూడా ఆగిపోయినాయి. ఈ వాటర్ బాడీని కాపాడుకోకపోతే ఈ ప్రాంతం అంతా కూడా నీళ్ళ రావడం అన్నది, స్కేర్సిటీ అవడం అన్నది జరుగుతుంది. చెరువు చూస్తే మీరు మొత్తం ఆక్రమణగా గురైంది. సో ఇదంతా కాకుండా మనం ఇప్పుడు పెందుతులు మనం చూసినట్టు వాకింగ్ ట్రాక్ కట్టారు మన మేయర్ గారు. సో అదేవిధంగా ఇక్కడ కూడా వాకింగ్ ట్రాక్ కడితే కొంచెం ఇంకా కబ్జా గురి కాకుండా ఉంటుందని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను. చెరువులో కబ్జాల కారణంగా శాంతి భద్రతల సమస్య కూడా తలెత్తుతోంది. ఎవరైనా ప్రశ్నిస్తే వారి మీద దళారులు దౌర్జన్యాలకు దిగి దాడులు చేయిస్తున్నారు. కొత్తగా పాకలు వేసేటప్పుడు రాత్రివేళ ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ సమస్య కలెక్టర్ దృష్టికి వెళ్లినా చర్యలకు ఎందుకు తాత్సారం చేస్తున్నారో అర్థం కావడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.